Hello, hi, welcome back to AK YouTube channels. We are now in Murdeshwar temple in Karnataka. We are going inside లోపల పోతున్నాం గుడి లోపలికి చూద్దాం ఎట్లుంటుందో. నేను కూడా చూద్దాం ఫస్ట్ టైం ఉంది, అది సెకండ్ టైము. నేను మా మమ్మీ డాడీతో వచ్చిన ఒక్కడిని రాలే. ఇప్పుడు మనం ఇగో అక్కడ లైన్ చూడండి, లైన్ ఆ పక్క లైన్ చేసారా? ఇట్లా ఉన్నది లైన్. ఇప్పుడు పరిస్థితి లోపల ఎట్లా దాటాలనో ఏం అర్థమవుతలేదు. చూద్దాం ఏమవుతుంది. అరే లోపల రండిరా. అరే లక్కీ దా, అక్కడ వస్తున్నాడు. అని ఇవ్వాలి ఇప్పుడు. అంటే సాత్ కాబట్టి ఏకే యూట్యూబ్ ఛానల్స్, ఏకే యూట్యూబ్ ఛానల్. చూద్దాం ఏమవుతుందో. అక్కడ ఏం తెలియదు, ఏం అర్థమవుతలేదు, ఏం అర్థమవుతలేదు నాకు. ఏం అర్థమవుతలేదు, మా అమ్మ డాడీ కనిపిస్తలేదు. హాయ్ గాయ్స్, నేను చూపెడతాను కదా దీవు, ఇప్పుడు చూపెడుతుంది. అది జర్రా వాకి జర్రు మన చూడండి కనిపించిందా రాజుబెడ్రూమ్. ఇప్పుడు ఆడికి పోతాం మేము, ఆడ చూపిస్తాం మీకు క్లియర్గా. ఆడికి పోతాం. శివలింగం కనిపిస్తుందా మీకు? ఇది ఈడ చిన్న ఇది నంది, ఈడ కిందకుందా ఇది నంది. మేము ఇప్పుడు మీద పోతాం, మీద పోతాం. మనము కనిపించేటట్టు అందరూ మీద పోతాం. మీద పోయి హాయ్ ఆన్స్లు తనకు చిన్న పాప వస్తుంది. మా ముంగట నడుస్తుంది ఆయాన్షా అని. ఆమె యూట్యూబ్ ఛానల్లో బాగానే, కానీ ఎప్పుడో ఒకసారి వస్తుంది అనమాట. సరే ఇప్పుడు మీకు దగ్గర నుంచి చూపెడతా, ఒకసారి చూపెడతా. ఇక్కడ రండి గాయస్, దాదా ఇక్కడ రండి గాయస్. ఇప్పుడు చిన్న లైట్ తక్కువ ఉంది ఇక్కడ. ఇప్పుడు మీరు చూడబోతున్నారు శివలింగం. చూడండి గాయస్, యో గాయస్ యో, సూపర్ ఉంది గాయస్. ఇదిగో పాప, ఇదిగో చూడు, చాలా పెద్దగా ఉంది గాయస్. ఇది మా అక్క వాళ్ళ పాప గాయస్. ఇది ఫేస్ అనమాట, దగ్గర నుంచి జూమ్ చేసి చూపిస్తా. చూసిరా ఓం చూసిరా గాయస్. చూసిరా గైస్, ఎంత అంటే ఎంత ఇది అంటే ఇది. ఇంకోటి పెడతా, నేను కొంచెం టైం పడుతుంది. దర్శనం చేసుకోండి. ఇంతకుముందు అయితే దర్శనం అయిపోయింది. ఇప్పుడు దర్శనం చేసుకుంటా, బ్రేక్ అడిగినా నేను. దర్శనం అయిపోయింది. ఇప్పుడు ఒక కేఫ్లో వాళ్ళకు ఉంటుంది, అందులోకి అయితే వెళ్తున్నాం. టికెట్ తీసుకున్నాం. ఇక్కడ చూపెడతా. ఇక్కడ మా డాడీ కూడా ఇంకో టికెట్ పట్టుకొని వెళ్తున్నాడు. లోపల పోతున్నాం. అక్కడ టికెట్ తీసుకుని మా డాడీ పోతా. ఇది మొత్తం నేను ఒకసారి వచ్చిన, వీడు రాలేడు అనుకుంటా. వీడు రాలేడు. ఇక్కడ టికెట్ తీసుకుంటున్నారు. సరిపోలేదు తీసుకున్నాను. ఇప్పుడు ఎంత ఇగో ఇదిగోండి, మీకు వినవలసిన సౌండ్ అయితే ఎట్లుంది గాయస్. శివలింగం ఎట్లా ప్రతిష్ఠించారు చెప్తున్నారు. యాక్చువల్లీ ఇది ఆత్మలింగం స్టోరీ. ఇదిగోండి, ఇప్పుడు ఇది రావణాసురుడు తపస్సు చేస్తున్నాడు. ఇక్కడ విష్ణుమూర్తి ఇక్కడ ఇంకా నారదుడు ఉన్నాడు. ఇక్కడ ఇక్కడేమో కైలాస పర్వతంని రావణ
ఫలించి శివుడు వచ్చి అందుకు తనకి కోరిక ఏది కావాలో అడిగాడు. అడిగితే ఏమన్నాడు? ఇక్కడ ఇగో రావణాసురుడికి ఆత్మలింగం ఇచ్చారు. తర్వాత ఇక్కడ వచ్చేసి రావణాసురుడు పెళ్ళి జరుగుతుంది. పెళ్ళి అయితే తర్వాత జపంకేశుడు తలలు నరుక్కున్నాడు. 10 తలలు. ఇక్కడ వచ్చేసి శివుడు ఆపి తనకి ఆత్మలింగాన్ని ఇచ్చిన స్టోరీ ఇది. ఆత్మలింగం ఇంకేం కావాలో అడిగితే నాకు మీరు కావాలంటే ఆత్మలింగం వచ్చాడు. నారదుడు గణేశుడికి అది చెప్పాడు. అందుకు గణేశుడు భూమి మీదకి వెళ్ళి రావణాసురుడు అక్కడ ఉంటే రావణాసురుడు అక్కడ ఉంటే లింగము వినాయకుడిని మనిషి రూపం చేతిలో పెట్టి పూజ చేయడానికి వెళ్ళిండు. అందుకోసమే వినాయకుడు 3 సార్లు రావణ అని పిలిచిన రావణాసురుడు పలకక ఆత్మలింగాన్ని కింద పెట్టబోయాడు. తర్వాత రావణాసురుడు పరిగెత్తుతూ వచ్చేటకలా కింద పెట్టేశాడు. గణేశుడికి వచ్చేలోగా పార్వతి ఇక్కడ రావణాసురుడు అయితే వినాయకుడిని కొడుతున్నాడు. అప్పుడే లింగం కింద శివుడు పార్వతి వచ్చి ఆపారు. ఆపి ఆత్మలింగాన్ని ముక్కలు చేశారు. చేసి తర్వాత మురుడేశ్వర్ ఒకటి, గుణవంతేశ్వర్ ఒకటి, ధరేశ్వర్ ఒకటి, సజేశ్వర్ ఒకటి, గోకర్ణ ఒకటి, అలా అయితే ముక్కలుగా అన్ని చోట్లల్లో పడ్డాయి. అన్ని మేము వచ్చేసింది గోకర్ణ మురుడేశ్వరం ఉన్నాం. ఇది ఆత్మలింగం ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి మనం అయితే గోకర్ణ కూర్చున్నాం. అక్కడ కూడా మేము చూపిస్తాం. అక్కడ కూడా వీడియో ఉంటుంది. ఇప్పుడు ఈరోజు వెళ్దాం గోకర్ణ వీడియో, మురుడేశ్వర్ వీడియో. ఈరోజు అయితే సెకండ్ వీడియో. ఈ 3 వీడియోస్ అయితే 3 వీడియోస్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గైస్ మీ ఫ్రెండ్స్ అయితే షేర్ చేయండి, వాళ్ళకు కూడా సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి.